అమ్మ అమ్మ నాన్నకి చెప్పమ్మా ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ మా నాన్నకి చెప్పమ్మా. మీరే అడగండి, అడిగితే వెళ్ళి పంపిస్తారు. సరే నాన్న రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీ మొత్తం రమ్మన్నారు నాన్న, వెళ్దామా నాన్న? రేపు క్రిస్మస్ సెలబ్రేషన్సా? సోని, మొన్న శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వ్రతం చేశావు కదా, మరి ఆ వ్రతం అప్పుడు నువ్వు వాళ్ళని పిలిచావుగా, ఏమన్నారు? విగ్రహారాధన చేసే పూజకి మేము రాము అని అన్నారు. ఇంకా మొన్న కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు చేసిన వ్రతం ఉంది కదా, ఆ రోజు రమ్మంటే ఏమన్నారు? మీ విగ్రహాలకు అర్పించే ప్రసాదం మేము తినకూడదండి అని అన్నారు కదా. ఏ విషయంలోనూ మన సాంప్రదాయాలను గౌరవించని వాళ్ళ దగ్గరికి వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనగానే ఎగేసుకుంటూ వెళ్లి వాళ్ళు ఏది పెడితే అది లొట్టలేసుకుంటూ తింటూ ఓహో ఆహా అని చిందులేస్తున్నారు కదా. కొద్దిగైనా బుద్ధుండక్కర్లే, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. సారీ నాన్న, ఇంకెప్పుడు ఎవరు పిలిచినా మేము వెళ్ళాం. ఒరేయ్, సర్వమత సామరస్యం ఒక సనాతన ధర్మంలోనే ఉందిరా. మీరు చెప్పండిరా, అన్ని మతాలు సమానం, అందరూ దేవుళ్ళు ఒక్కటే అని మీరు చెప్పర్రా. ఎందుకురా యేసు 25వ తారీఖునే పుట్టాడు అనడానికి ఈ క్రిస్మస్ చేయడానికి సంబంధమే లేదు. అయినా మీరు చేస్తున్న పండుగలను మేము గౌరవిస్తాం, మరి మా పండుగలను మీరు గౌరవిస్తారా? అలాంటి ఆలోచన మీకు లేదు. కావాలని ఇది క్రియేట్ చేసుకొని హిందువులను మతం మార్చాలనే ఆలోచనే తప్పితే ఎప్పుడైనా హిందువులను హిందువులుగా చూశారా మీరు? మా దేశంలో పుట్టి మా దేశంలో పెరిగి మా మతంలో నుండి మతం మారి మమ్మల్ని దూషిస్తున్నారు కదా. ఎందుకురా ఇలాంటి ఆలోచనలు? మేము ఇప్పటికైనా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా అలా ఉంటే చాలా సంతోషం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.